హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే పిల్లలతో మనం ప్రయాణం చేసేటప్పుడు బస్ మీద కావచ్చు, కార్లో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు మనం ఏ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి ఈ వీడియోలో పొందుపరిచాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు మన ఛానల్లో మెంబర్గా కావాలి అనుకుంటే కంపల్సరీగా జాయిన్ బటన్ అనేది ప్రెస్ చేసి జాయిన్ అవ్వండి. ముందుగా మనం ప్రయాణానికి బయలుదేరేటప్పుడు ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలను వాడొచ్చు అనేది చూద్దాము. నీ టూత్ బ్రష్ ప్యాక్ చేసావా? డిడ్ యూ ప్యాక్ యువర్ టూత్ బ్రష్? డిడ్ యూ ప్యాక్ యువర్ టూత్ బ్రష్? నీ బట్టలు బ్యాగ్లో చక్కగా పెట్టు. పుట్ యువర్ క్లోత్స్ ఇన్ ద బ్యాగ్ నీట్లీ. Put your clothes in the bag neatly. నీ బట్టలు ప్యాక్ చేద్దాం. Let's pack your clothes. Let's pack your clothes. నీ బొమ్మలు ప్యాక్ చేసావా? Did you pack your toys? Did you pack your toys? నీ నీళ్ళ బాటిల్ మర్చిపోకు. Don't forget your water bottle. Don't forget your water bottle. నీ షూస్ త్వరగా వేసుకో. Wear your shoes quickly. Wear your shoes quickly. మనకు ఆలస్యం అవుతుంది, త్వరపడు. We are getting late. Hurry up. We are getting late. Hurry up. మనం 10 నిమిషాల్లో బయలుదేరుదాం. We are leaving in 10 minutes. We are leaving in 10 minutes. నువ్వు ఒక పుస్తకం తీసుకువెళ్ళాలనుకుంటున్నావా? Do you want to carry a book? Do you want to carry a book? ఇంట్లో ఉన్న అందరికీ బాయ్ చెప్పు. Say bye to everyone at home. Say bye to everyone at home. ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఇటువంటి ఇంగ్లీష్ ఫ్రేజెస్ని అయితే మనం పిల్లలతో మాట్లాడడానికి ఉపయోగించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాము. నీకు వెళ్ళడానికి ఆసక్తికరంగా ఉందా? Are you excited to go? Are you excited to go? నీ సీట్ బెల్ట్ పెట్టుకో. Buckle up your seat belt. Buckle up your seat belt. నీ సీట్లో చక్కగా కూర్చో. Sit properly in your seat. Sit properly in your seat. నీ బ్యాగ్ నీతో ఉంచుకో. Keep your bag with you. Keep your bag with you. బయట చూడు, ఎంత అందంగా ఉంది. Look outside, how beautiful it is. Look outside, how beautiful it is. మన ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో లెక్కించుదాం. Let's count how many hours our journey takes. Let's count how many hours our journey takes. నీ బ్యాగ్ సీటు కింద పెట్టు. Put your bag under the seat. Put your bag under the seat. కిటికీ పక్కన ఉన్న కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నావా? Do you want to sit by the window? Do you want to sit by the window? ఈ సీట్ నీకు సౌకర్యంగా ఉందా? Is the seat comfortable for you? Is the seat comfortable for you? మాట్లాడుతూ ఇతరులను డిస్టర్బ్ చేయకు. Don't disturb others by talking. Don't disturb others by talking. ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలను పిల్లలతో మాట్లాడొచ్చో చూద్దాము. నీకు తినడానికి ఏమైనా కావాలా? Do you want anything to eat? Do you want anything to eat? కొంచెం నీళ్లు తాగు. Drink some water. Drink some water. కిటికీ బయటకు వాలవద్దు. Don't lean out of the window. Don't lean out of the window. ఒక ఆట ఆడదాం. Let's play a game. Let's play a game. రోడ్డు మీద కార్లను లెక్కబెట్టగలవా? Can you count the cars on the road? Can you count the cars on the road? నీకు బోర్గా ఉందా? Are you feeling bored? Are you feeling bored? ఏదైనా డ్రా చేయాలనుకుంటున్నావా? Do you want to draw something? Do you want to draw something? ఒక ప్రశ్నోత్తర ఆట ఆడదాం. Let's play a quiz. Let's play a quiz. ఒక ఎరుపు కార్ కనిపెట్టగలవా? Can you spot
a red car? Can you spot a red car? నీకు నచ్చిన పాట పాడుదాం. Let's sing your favorite song. Let's sing your favorite song. ప్రయాణం పూర్తయిన తర్వాత ఆ ప్రదేశంలో చుట్టుపక్కల చూస్తూ ఇటువంటి ఇంగ్లీష్ ఫ్రేజెస్ అయితే మీరు మీ పిల్లలతో చక్కగా మాట్లాడొచ్చు. ఆ కొండను చూడు. లుక్ ఎట్ దట్ మౌంటైన్. లుక్ ఎట్ దట్ మౌంటైన్. ఈ స్థలం చాలా అందంగా ఉంది. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మా దగ్గర ఉండు. స్టే క్లోజ్ టు అస్. స్టే క్లోజ్ టు అస్. ఎక్కడికైనా దూరంగా పరిగెత్తవద్దు. డోంట్ రన్ ఫార్ అవే. డోంట్ రన్ ఫార్ అవే. అది ఒక ప్రసిద్ధి గల దేవాలయం. దాట్ ఈజ్ ఎ ఫేమస్ టెంపుల్. దాట్ ఈజ్ ఎ ఫేమస్ టెంపుల్. ఆ అందమైన పూలను చూడు. సీ దోస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సీ దోస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. కొలను దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు గో నియర్ ద లేక్? డూ యూ వాంట్ టు గో నియర్ ద లేక్? ఒక బోట్ రైడ్కి వెళ్దాం. లెట్స్ టేక్ అ రైడ్ ఆన్ ద బోట్. లెట్స్ టేక్ అ రైడ్ ఆన్ ద బోట్. నీ కెమెరా రెడీగా ఉంచు. కీప్ యువర్ కెమెరా రెడీ. కీప్ యువర్ కెమెరా రెడీ. ఇప్పుడు చూసిన తర్వాత మనం వెళ్ళిన ప్రదేశాన్ని చూసిన తర్వాత హోటల్కి వెళ్తాం కదా, అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆ రూమ్లో, ఆ హోటల్లో కానీ రూమ్లో కానీ విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉపయోగపడతాయి అన్నది ఇప్పుడు చూద్దాము. ఇది మన గది. దిస్ ఈజ్ అవర్ రూమ్. దిస్ ఈజ్ అవర్ రూమ్. నీ షూస్ తలుపు దగ్గర పెట్టు. కీప్ యువర్ షూస్ నియర్ ద డోర్. కీప్ యువర్ షూస్ నియర్ ద డోర్. ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకో. టేక్ సమ్ రెస్ట్ నౌ. టేక్ సమ్ రెస్ట్ నౌ. నీకు టీవీ చూడాలనుందా? డూ యూ వాంట్ టు వాచ్ టీవీ? డూ యూ వాంట్ టు వాచ్ టీవీ? సాయంత్రం వాకింగ్కి వెళ్దాం. లెట్స్ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద ఈవినింగ్. లెట్స్ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద ఈవినింగ్. ఇది నీ మంచం. దిస్ ఈజ్ యువర్ బెడ్. దిస్ ఈజ్ యువర్ బెడ్. మంచం మీద గెంతవద్దు. డోంట్ జంప్ ఆన్ ద బెడ్. డోంట్ జంప్ ఆన్ ద బెడ్. నీ వస్తువులు అన్ప్యాక్ చేద్దాం. లెట్స్ అన్ప్యాక్ యువర్ థింగ్స్. లెట్స్ అన్ప్యాక్ యువర్ థింగ్స్. భోజనానికి ముందు స్నానం చెయ్యు. టేక్ ఎ షవర్ బిఫోర్ డిన్నర్. టేక్ ఎ షవర్ బిఫోర్ డిన్నర్. ఈ హోటల్ గది నచ్చిందా? డూ యూ లైక్ దిస్ హోటల్ రూమ్? డూ యూ లైక్ దిస్ హోటల్ రూమ్? ఇలా మీరు మీ పిల్లలతో ఇంగ్లీష్లో అయితే మాట్లాడడం చాలా సులువుగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోకైతే ఇంతే. మీకు గనక పార్ట్ 2 కావాలంటే దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి పార్ట్ 2 కావాలని. మీరు గనక మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి డైరెక్ట్గా అనుకుంటే కిందన సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అమౌంట్ని అయితే డైరెక్ట్గా మీరు నాకైతే పంపించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. See you soon in the next video.